హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు దిక్కులకు సరిపెట్టి ఉండాలి మిత్రులారా. కానీ ఇవాళ మనం సేకరించేటటువంటి ప్లాటు ఫలానా దిక్కులకు ఉన్నాయని చెప్తున్నారు గానీ, అది భౌగోళికంగా కొన్ని డిగ్రీస్ డిఫ్లెక్షన్ ఉండడం ద్వారా భూమితో మనం తీసుకునేటటువంటి అటాచ్‌మెంట్‌లో సమస్యలొస్తున్నాయి మిత్రులారా. తద్వారా భూతత్వాన్ని తీవ్రంగా తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో భూతత్వాన్ని అసలు తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల మనిషి ఈతి బాధలు పడుతున్నాడు మిత్రులారా. అందువల్ల మనం సంతోషంగా ఉండాలంటే భూమితో ఒక సహజ సిద్ధమైనటువంటి అనుబంధాన్ని మనం పెట్టుకోవాలి మిత్రులారా. దానినే ఓరియంటేషన్ అని చెప్తారు మిత్రులారా. భూమి యొక్క బ్రహ్మాండంతో ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. మనం గూడా పార్ట్ ఆఫ్ ద బ్రహ్మాండ. బట్ ఒక మ్యాన్ మేడ్ కన్‌స్ట్రక్షన్, ఒక ఆర్టిఫిషియల్‌గా మనం భూమి మీద మనం కట్టేటటువంటిది కూడా ఆ రకంగా ప్రకృతితో మమేకమైనప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం మిత్రులారా. అందువల్ల మనం సమకూర్చుకునేటటువంటి ప్లాట్ దిక్కులకు ఉండాలి అంటే మనమే ఆ లేఅవుట్ వేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మిత్రులారా. ఏ డెవలపరు, ఏ బిల్డరు ఈ యొక్క ధర్మాన్ని నమ్మి వారు కొంటారో, కొనరో అనే ఉద్దేశంతో లేదా వారు ఒక 5% ఆఫ్ ల్యాండ్ అడిషనల్‌గా లాస్ అవ్వచ్చు. దిక్కులకు సరిపెట్టినప్పుడు. అందువల్ల వ్యాపార పరంగా ఆలోచించినప్పుడు చాలామంది దీన్ని ఆచరించలేకపోతున్నారు మిత్రులారా. అందువల్ల ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక 10 మంది వ్యక్తులు కలవడం ద్వారా ముందు మనం భూమి సమకూర్చుకోవచ్చు. నాలా కట్టవచ్చు. ఒక టెంటేటివ్‌గా దిక్కులకు సరిపెట్టినప్పుడు మనం కనీసము ఒక 45% ఆ యొక్క ల్యాండ్‌లో ప్లాటేజ్ అనేది సంపాదించొచ్చు. తర్వాత మెల్లమెల్లగా మనం అవసరం అనుకుంటే మనం ఆ యొక్క రోడ్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. మనం ప్లాట్‌కి, రోడ్డుకి మధ్యన కాలువలు డెవలప్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సొంత ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ మిత్రులారా. ముందు మనము ఎక్కడైనా సరే ఒక 50,00,000 ఉన్న చోట మనము 10 మంది కలిసినప్పుడు చాలా చీప్‌గా కనీసం 12 మీటర్ల రోడ్లు వేసుకోవాలి. లేదా కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ప్రకారం 300 మీటర్ల లాంగ్ కాకుండా ఉంటే, 300 మీటర్ల పరిధి లోపల ఉంటే 9 మీటర్ల రోడ్లు వేసుకోండి. మనం ఒక కమ్యూనిటీగా ఒక 25, 30 ప్లాట్లు వేసుకొని మనం సంతోషంగా ఉండొచ్చు మిత్రులారా. దీనివల్ల మనకి 2 లాభాలు. ఒకటి, ఏ డెవలపరు తను డెవలప్ చేసిన తర్వాత 200% దాని మీద లాభార్జన లేకుండా ఎవరు అమ్మరు మిత్రులారా. అంటే ఒక రూ. 3,000 ఒక చదరపు గజం తనకి డెవలప్‌మెంట్ అయింది అంటే, ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఒక 8,000-9,000కి ఖచ్చితంగా అమ్మాలి మిత్రులారా. కానీ ఇవాళ మనం రూ. 3కే మనం అది డెవలప్ చేసుకుంటున్నాం. రూ. 3,000కి అది మనం డెవలప్ చేసుకుంటున్నాం. మీరు కేవలం మాకొక 10% ఫీజు మాత్రం చెల్లిస్తున్నారు దాని విలువకి. ఇక్కడ మనం ఈ రకంగా చూసుకునేటప్పుడు ఒక 150% వరకు మనము కొనుగోలులోనే లాభాన్ని సాధిస్తున్నాం మిత్రులారా. 2, ఈ రకంగా ఒక 15 సంవత్సరాలు ఒక వ్యక్తి స్థాపత్య వేదం అనేటటువంటి ధర్మాన్ని మీద పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని ఒక జాతికి ఇవ్వాలనే సంకల్పంలో ముందుకు వెళ్ళడం. శ్రేణుకుమార్ ఆ రకంగా ఈ ధర్మానికి అంకితం చేశాడు. ఒక రియల్ ఎస్టేట్ మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక భూ సంబంధిత లావాదేవీలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక ధర్మబద్ధమైనటువంటి పాండిత్యాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ఇవన్నీ రంగరించి ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్, ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఏ రకంగా ఒక వైబ్రెన్సీ బేస్డ్ వేసుకోవచ్చు అనేది తెలిసినటువంటి వ్యక్తిగా ముందు మనం దిక్కులకు సరిపెట్టి మనకు రోడ్లుండాలి మిత్రులారా. అప్పుడు మనం రోడ్డును ఫాలో అయ్యి కట్టినప్పుడు మాత్రమే ఇల్లొస్తుంది. ఇందులో భాగంగా
ఒక 2 ఏకర్స్ మనం తీసుకుంటే ఈ రకమైన కొలతలు ఒక టెంటేటివ్‌గా ఒక కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మిత్రులారా. కానీ మనం అప్లై చేసి క్రియేట్ చేసేటటువంటి ఆ యొక్క లేఅవుట్ డిజైన్ అనేది ఖచ్చితంగా భౌగోళికంగా మనకు లభించినటువంటి ఆ టెరైన్ ఒక షేపుని బట్టి అక్కడ దిక్కులు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నాయని అన్నదాన్ని మాత్రమే ఆ యొక్క డిజైన్ ఏ రకంగా వస్తుందనేది డిసైడ్ అవుతుంది మిత్రులారా. కానీ ఈ రోజున ఒక ఐడియల్‌గా ఒక 2 ఎకరాలు తీసుకునేటప్పుడు ఒక 21 ప్లాట్స్‌తో చక్కగా ఎలా లేఅవుట్ ఏసుకోవచ్చు. వారికి ఇచ్చేటటువంటి 10% ఓపెన్ స్పేస్‌ని మనం ఇక లేఅవుట్ మొత్తానికి బ్రహ్మస్థానం కింద ఎలా మార్చొచ్చు అనేది మీకు నేను తెలియజెప్తున్నాను మిత్రులారా. ఇది ఒక ఫస్ట్ ఈ యొక్క 2 ఎకరాల లేఅవుట్ స్థాపత్యవేద ధర్మం ప్రకారం చెప్పినటువంటి థీమ్‌లో ఇది ఒక ఓవరాల్ థీమ్ మిత్రులారా. ఇదొక 5, 6 వీడియోల సంకలనం అన్నమాట. సో, ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టు మిత్రులారా 300 x 300 ఉన్నటువంటి స్పేస్ ఉన్నటువంటి కొంత లాట్ మనం తీసుకొని, అది వ్యవసాయ భూమిగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని నాలా కట్టడం ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడే విధంగా మనం చేసుకున్న తర్వాత, ఈ కాన్సెప్ట్ ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్తున్నాం మిత్రులారా. ఇందులో ప్రతి ప్లాటు దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది మిత్రులారా. ఫస్ట్ పాయింట్ అదనమాట. మిత్రులారా, ఈ యొక్క లేఅవుట్టు పూర్తిగా మనకి దొరికినటువంటి ప్లాట్ దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది అని ఇక్కడ అస్యూమ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. లేదా ఆ అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌లో కొంత భాగాన్ని దిక్కులకు సరిపెట్టి మనం సేకరించి ప్లాట్లు వేస్తున్నాము అనేది దయచేసి గుర్తించాలి. సో, ఇక్కడ కంపాస్ అనేది ఇక్కడ మనం చూపెట్టాం మిత్రులారా. కంపాస్ ఎగ్జాక్ట్ ఓరియంటేషన్ ఎలాగుందో మన యొక్క ప్లాట్లు, రోడ్లు ఆ రకంగానే ఉన్నాయి మిత్రులారా. రెండవది మనకి లభించినటువంటి ల్యాండు భౌగోళికమైనటువంటి ఏ దిక్కైనా సరే అవ్వచ్చు మిత్రులారా. ఇక్కడ మనం ఒక దక్షిణముఖంగా మనకు దొరికిందనుకోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం మిత్రులారా. కానీ అది తూర్పు అవ్వచ్చు, ఉత్తరం అవ్వచ్చు, దక్షిణం అవ్వచ్చు మిత్రులారా. సో, ఈ రకంగా వచ్చినప్పుడు దీన్ని చక్కని ఒక 10 అడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్ మనం కట్టి, ఈ యొక్క లేఅవుట్ వేసుకున్నప్పుడు ఎంత చక్కగా లేఅవుట్ వేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తూ, మనకి పసుపు పచ్చ కలర్‌లో ఉన్నటువంటిది ఒక రోడ్స్ కింద మనం చూపెట్టాం మిత్రులారా. అదే రకంగా గవర్నమెంట్ వారికి మన నియర్ ఫ్యూచర్‌లో ఇవ్వాల్సినటువంటి లేదా కమ్యూనిటీకి మనము కొంత భాగాన్ని 10% భూమిని అంటే దగ్గర దగ్గర 1100 గజాలు తక్కువ కాకుండా అంటే 1000 గజాలు ఇచ్చినా సరిపోతుంది. కానీ మనం 1100 గజాలనేది ఇచ్చాము మిత్రులారా. ఇది చూసారా? లేఅవుట్ మధ్యలో ఎంత ఆహ్లాదకరంగా మనము ఇచ్చేసుకొని ఈ యొక్క బ్రహ్మస్థానం చుట్టూ రోడ్స్ ఏర్పాటు చేసుకొని ఆ మొత్తాన్ని ఎవరైనా యాక్సెస్ చేసే విధంగా చేస్తూ, చక్కగా ఒక 21 ప్లాట్స్ మనం నంబరింగ్ వేసుకొని, అందులో కూడా కొంత భాగాన్ని ఆ కమ్యూనిటీలో వాళ్ళకి కమర్షియల్‌గా అంటే వారికి కూరగాయలు కావచ్చు, పాలు, పెరుగు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు. ఇటువంటివన్నీ ఆ కమ్యూనిటీ వాళ్ళు బయటికెళ్ళకుండా నిర్వహించుకునే విధంగా 2 కమర్షియల్ స్పేసెస్ ఏర్పాటు చేసుకొని, మరియు ఇంకొక 2 స్పేసెస్ ఒక అసోసియేషన్ హాల్ కింద అంటే మనమంతా ఒక సొసైటీగా ఉండి, మనము పీరియాడికల్‌గా అక్కడ మీటింగ్స్ అవి ఏర్పాటు చేసుకోవడానికి, లేదా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నప్పుడు కాస్త కాలక్షేపం చేయడానికి ఆహ్, ఉండే విధంగా కొంత స్పేసు. అదే రకంగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అందుకని ఒక సెక్యూరిటీ వారి ఫ్యామిలీ ఉండడానికి అనుకూలమైనటువంటి ఒక స్పేస్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేశాం మిత్రులారా. సి చూడండి మిత్రులారా. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ యొక్క మెయిన్ ఏదైతే ఈ యొక్క సో, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మిత్రులారా, ఓవరాల్‌గా ఈ యొక్క
2 ఏకర్స్ తక్కువ కాకుండా ఉండే స్పేస్ తీసుకునేటప్పుడు, మనం ఒక 35% తక్కువ కాకుండా కేవలం రోడ్స్‌కి వదిలిపెట్టాం మిత్రులారా. అదే రకంగా ఒక 10% తక్కువ కాకుండా ఈ యొక్క ఓపెన్ స్పేస్ అనేది మనం క్రియేట్ చేశాం మిత్రులారా. కానీ ఇది రెగ్యులర్‌గా ఉండేటటువంటి డెవలపర్సు ప్లాటేజ్ వేసిన తర్వాత ఎక్కడో ఒక పక్కగా ఒక అర్థవంతంగా లేని విధంగా దాన్ని 2 ప్రాంతాల్లో కూడా అవసరమైతే ఇస్తూ ఉంటారు మిత్రులారా. ఇక్కడ మన డిజైన్‌లో మనం పూర్తిగా 10% తక్కువ కాకుండా మధ్యలో ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. ఆ రకంగా కమ్యూనిటీ మొత్తానికి ఒక ఓపెన్ స్పేస్ క్రియేట్ చేసి, ఆ ఓపెన్ స్పేస్‌లో చక్కని ఆహ్లాదకరమైనటువంటి చెట్లు అవన్నీ పెంచడం ద్వారా మొత్తం ఆ కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆక్సిజన్ కంటెంట్‌ని అందించే పరిస్థితి మనం చేస్తున్నాం మిత్రులారా. సో, ఈ రోజున బయట రియల్టర్స్ ఎవరు ఫాలో అవ్వనటువంటి 2 ధర్మ సూక్ష్మాలని ఇక్కడ మనం పెట్టాం మిత్రులారా. ఒకటి దిక్కులకి సరిపెట్టి రోడ్స్ వేయడము. 2 వారిచ్చేటటువంటి భూమిని బ్రహ్మస్థానంలో ఆ యొక్క 10% దీన్ని యాక్సెస్ చేయడము. తద్వారా అన్ని, అన్ని ప్లాట్స్‌కి సరి సమానమైనటువంటి దూరంలో ఈ యొక్క స్పేస్‌ని మధ్య భాగంలో కేంద్రీకృతం చేయడం అన్నమాట. తద్వారా ప్రతి ప్లాట్‌కి ఒక ప్రాపర్ వెంటిలేషన్ అనేది వస్తుంది మిత్రులారా. సో, ఇది ఒక ఓవరాల్ థీమ్ మిత్రులారా. నెక్స్ట్ మనం ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ ఆహ్, ఆ యొక్క ప్లాటేజ్‌కి మనం ఎంత పర్సెంటేజ్ తీసుకున్నామో, అదే రకంగా రోడ్స్‌కి ఎంత పర్సెంటేజ్ కేటాయించామో, అదే రకంగా ఒక ఆహ్, ఓపెన్ స్పేస్‌కి ఏ రకంగా కేటాయించాము అనేది మనం తెలియజెప్తాం మిత్రులారా. ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే మిత్రులారా. మనం చేసేటటువంటి డిజైన్ అనేది మనకి అవైలబిలిటీ అయ్యేటటువంటి స్థల ఆకారాన్ని బట్టి ఉంటుంది. అదే రకంగా అక్కడ ఎన్ని దిక్కులకి ఆ యొక్క ల్యాండ్ ఓరియంటేషన్ అయ్యుంది అనే దాన్ని బట్టి మనం చేస్తాం మిత్రులారా. మా నినాదం ఒక్కటే మిత్రులారా. మనం భవిష్యత్ తరాలకు ధర్మబద్ధమైనటువంటి ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. ఎక్కడో 2 సెంట్లు, 3 సెంట్లు నాకున్న 5,00,000కి ఏమీ రావని చెప్పి 10 అడుగులు, 12 అడుగుల సందుల్లో ఒక పద్ధతి, పాడు లేకుండా ఉన్న చోట కొనుక్కుంటారు మిత్రులారా. కొంచెం మీరున్న లొకేషన్‌ని ఒక 4, 5 కిలోమీటర్లు బయటికి రండి. ఎకరం 50,00,000 ఉన్న చోట మనలాంటి మిత్రులు 10 మంది కలిస్తే మనం 5,00,000కే కనీసము 3 సెంట్లు ప్లాట్ మనం పొందొచ్చు. తర్వాత ప్రతి సెంటు భూమికి ఒక రూ. 50,000 ఖర్చు పెట్టడం ద్వారా మన పర్మిషన్స్ మనం తెచ్చుకోవచ్చు. అందువల్ల మొట్టమొదటి ఫేజ్ మనం స్థలాన్ని సేకరించాలి. నాలా కట్టాలి. టెంపరరీగా మనం ప్లాటేజ్ తీసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మనందరం కొంత శక్తి చేసుకొని, మళ్ళా మనం ఎంతైతే కొనుగోలు చేసుకున్నామో అంత సెంట్లకి మనం ఒక సెంట్‌కి రూ. 50,000 చొప్పున మళ్ళా పోగు చేసుకున్నప్పుడు, మనం డీటీసీపీ కానివ్వండి, అక్కడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ గాని, వారికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు మిత్రులారా. అన్నీ ఒకే ఫేజ్‌లో తెచ్చుకోవాలనుకోవడం ఇబ్బందవుతుంది అనుకునేటప్పుడు, ముందుగా మనం చేయాల్సింది భూమి, కన్వర్షన్, కాన్సెప్ట్. ఈ విషయంలో మేము 5,00,000 పెట్టుబడి పెడతాము అనుకోని 10 మంది ఎవరే వచ్చినా సరే, వచ్చి మా సర్వీసెస్ మేమిస్తాం మిత్రులారా. మిమ్మల్ని లేఅవుట్‌లో భాగస్వామిగా చేస్తాం. మరొక వీడియోలో మనం ఎంత పర్సెంటేజ్ అంటే చెప్పుకుందాం మిత్రులారా. థాంక్ యూ.